హలో దోస్తులు, ఈరోజు మటన్ కర్రీ. అందరు కుక్కర్లో వేస్తారు కదా, నేను కుక్కర్లో కాకుండా ఇట్లా బాండిలో ఏ విధంగా చేశానో ఒకసారి చూడండి. నేను కావాల్సిన పదార్థాలు నేను ఒకసారి వీడియోలో చూపిస్తున్న, ఒకసారి చూడండి దోస్తులు. కావాల్సిన పదార్థాలు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనేది చూడండి. కుక్కర్ లేని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి దోస్తులు. ఇది లేత మాంసము మటన్. ఒకసారి చూడండి దోస్తులు. లైక్ చేయండి దోస్తులు, ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ దోస్తులు. కుక్కర్లో కాకుండా ఇలా కూడా చేసుకోండి దోస్తులు, చాలా టేస్టీ కూడా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది దోస్తులు. ఒకసారి చూడండి దోస్తులు. ఏదైనా సరే మటన్లోకైనా చికెన్లోకైనా కారం బాగా వేయండి దోస్తులు. తక్కువ వేసిరనుకో నీసు వాసన వస్తుంది. ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అలా అని ఎక్కువ వేసుకోవద్దు దోస్తులు, నెరి చప్పగా ఉంటే కూడా బాగుండదు. అందుకని మసాలా అనేది యువర్ చాయిస్ దోస్తులు. కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకుంది అయితే హెల్త్కి బాగుంటుంది. బయట కొనుక్కొచ్చిన చికెన్ మటన్ మసాలాలు మంచివి కావు దోస్తులు. ఒకసారి వినండి, బాగుంటుంది చాలా వరకు. చూడండి దోస్తులు, చాలా బాగుంది, టేస్టీగా. ట్రై చేయండి దోస్తులు. ఈ విధంగా మటన్లకి వాటర్ పోసి చేస్తేనే బాగుంటుంది దోస్తులు. ఫ్రై చేసుకొని తింటే టేస్టీగా ఉండదు దోస్తులు. వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.